సార్ సార్ మరొక అంశం, మరోసారి ఎన్నికల కమిషన్పై రాహుల్ వ్యాఖ్యలు. మహారాష్ట్ర హర్యానా ఓటర్ల జాబితా సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అసలు ఈవీఎంల లోటుపాట్లు అనే అంశం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు రేపుతున్న అంశం. దీనికి ఇది ఏంటి, ఇందులో ఉన్న ఆ లోగుట్టు ఏంటి అన్న తెలిసే పరిస్థితి ఉంటుందా? ఎవరిని తప్పు పట్టాలి, ఏది నిజం ఏది అబద్ధం? ఓటర్కి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఈవీఎంల ఇష్యూ దాటిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అంశం ఈవీఎంలదే కాదు. డెఫినెట్గా ఈవీఎంల పైన రాజకీయ నాయకులు గెలిచినప్పుడేమో ఈవీఎంలు పనిచేస్తాయంటారు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల వల్లనే ఓడిపోయామంటారు. 2019లో చంద్రబాబు నాయుడు ఈవీఎంల వల్లనే ఓడిపోయానన్నాడు. జగన్మోహన్ రెడ్డి అవహేళన చేస్తూ ఈవీఎంలను సమర్థించాడు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను తప్పుపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తూ ఈవీఎంలను సమర్థిస్తున్నాడు. మీకు జీవీఎల్ నరసింహారావు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి ఈవీఎంలకు వ్యతిరేకంగా బుక్ రాస్తే దాని ముందు మాట ఎల్కే అద్వానీ రాశాడు. అది భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఈవీఎంలను వ్యతిరేకించాడు. ఇప్పుడు బీజేపీ ఈవీఎంలను సమర్థిస్తోంది. అందువల్ల రాజకీయాల్లో ఈవీఎంల పట్ల వైఖరి అనేది ఒక ఆబ్జెక్టివ్ వైఖరిగా ఎప్పుడూ లేదు. తాము ఓడిపోయినప్పుడు ఈవీఎంలను రైజ్ చేస్తున్నారు. ఇక ఈవీఎంలను టెక్నికల్గా ట్యాంపర్ చేయవచ్చు అని కంక్లూజివ్గా ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. సో దానిపైన అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అడపాదడపా వివరణలు ఇస్తున్నాయి, కానీ ఇప్పటికీ కూడా ఈ అనుమానాలు అయితే పూర్తిగా నివారించడంలో ఎన్నికల సంఘం సఫలం కాలేదు. సో ఈవీఎంల వ్యవహారం ఒకటి. ఇది ఇప్పుడు ఈవీఎంల వ్యవహారాన్ని దాటి ఇంకో అంశం ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఓట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంటే పార్లమెంట్ ఎన్నికలకు అయిన తర్వాత కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి కొన్ని రాష్ట్రాలు. ఉదాహరణకు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో జరిగాయి. సో రాహుల్ గాంధీ రేజ్ చేసింది సీరియస్ అంశం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎనాలిసిస్ కూడా ఏం చెప్తుందంటే, షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంపేర్ టు ద జనరల్ ఎలక్షన్స్. జనరల్ ఎలక్షన్లతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. మరి ఇది జనైన్గానే భారీగా ఓటర్లు వచ్చి నమోదయ్యారా? ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే జనరల్ ఎలక్షన్స్కు, అసెంబ్లీ ఎలక్షన్స్కు ఓటర్ల సంఖ్యలో తేడా 39 లక్షలు, 39 lakhs వెళ్ళింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్ల తర్వాత 4 నెలలకు, 3 నెలలకు, 5 నెలలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ 5 నెలల్లో, 6 నెలల్లో కొంతమంది అప్పుడు ఓటర్గా నమోదు చేసుకునే వాడు ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపిన వారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఈ పాసిబిలిటీ ఉంది, కాదనడం. కానీ ఇంత షార్ప్గా ఓటర్ల సంఖ్య పెరుగుతుందా? ఇది మొదటి అనుమానం. ఇక్కడ ఈ అనుమానానికి ఎన్నికల కమిషన్ చేయాల్సింది ఏంటి? ట్రాన్స్పరెంట్గా ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ను ఉంచడము, ఓటర్ లిస్టులను మిషన్ రీడబుల్ ఫార్మాట్లో అవైలబుల్గా ఉంచడము. సో ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేయడం. ఈ పని చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇవన్నీ అబద్ధాలు, ఇది ఆరోపణలు నిజం కాదు కొట్టివేస్తూ ఉపయోగం ఉంటుందా? ఎందుకంటే ఇంత షార్ప్ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు? దీంట్లో ఏదైనా మతలబు ఉందా అనే అనుమానం అనివార్యంగా వస్తుంది. ఇది మొదటి ఈవీఎంల ఇష్యూ దాటి ఇది రెండవ ఇష్యూ. మూడవ ఇష్యూ ఏమవుతుంది అంటే, 5 o'clock వరకు ప్రొవిజనల్ ఫిగర్స్ వస్తాయి. 5 తర్వాత కూడా అఫ్కోర్స్ 6 వరకు కూడా కొన్ని చోట్ల ఓటింగ్ జరుగుతుంది, కొన్ని చోట్ల 5కే క్లోజ్ అవుతుంది. ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన రోజు ఇచ్చే డేటాకు, ఓటర్ల ఓటింగ్ శాతానికి, ఫైనల్గా వచ్చేటువంటి ఓటింగ్ శాతానికి చాలా తేడా ఉంటుంది. సో ఫైనల్గా మీకు ఈ ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 17C ఫామ్లో ఓటర్ల వివరాలు రిటర్న్గా నమోదు చేస్తారు. సో ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ సమయం కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో ఇంత గ్యాప్తో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు 2 రోజులు 3 రోజులు తీసుకుంటుంది. దాంతో ఎన్నికల కమిషన్ పైన అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఏం జరుగుతోంది? ఎందుకంటే మీరు ఇచ్చిన ఓటింగ్ ఫిగర్సే కదా, కొంత తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అంటే
5 తర్వాత కూడా అనేక చోట్ల ఓటింగ్ జరుగుతుంది కనుక తేడా ఉండొచ్చు. లేదు ఆ టైం నా సమయానికి అంటే ఓటింగ్ పూర్తయ్యే సమయానికి కాంపౌండ్ పోలింగ్ బూత్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే అవకాశం ఇస్తాం. అందుకే మనం చాలా సందర్భాల్లో 10 గంటల వరకు 11 గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంత గ్యాప్ ఎందుకు ఉంటుంది అంటే ప్రొవిజనల్ ఓటింగ్ ఫిగర్స్కు ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్కు చాలా తేడా ఉంటుంది కొన్ని సందర్భాలు. చాలా అంటే అర్థం లక్షల్లో ఉన్నదని కాదు, గెలుపు ఓటములను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. అది అనుమానాలకు దారితీస్తుంది. అది థర్డ్ ఫ్యాక్టర్. అంటే కొంత తేడా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే 5 o'clock వరకు తీసుకున్న ఫిగర్స్తోమో ఓవరాల్గా ఎన్నికల అధికారులు తీసుకొని ఇచ్చేది. మీరు ఫైనల్ ఫిగర్స్కు కొంత తేడా ఉంటుంది, కానీ ఇంత తేడా ఉంటుందా? ఫోర్త్ పాయింట్ ఏంటంటే 5 తర్వాత ఓటింగ్ గణనీయంగా పెరుగుతోంది కూడా. అవును, నిజంగానే అంత పెరుగుతుందా? పొద్దున్న దాకా 8 గంటల నుంచి 5 గంటల దాకా ఓటు వేయకుండా 5 తర్వాతనే భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లకు వస్తారా? ఇదొక అనుమానం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఫిగర్స్ చూస్తే 5 o'clock తర్వాత మామూలుగా పెరగడం లేదు ఓటింగ్. అవును. ఎందుకు ఇలా పెరుగుతుంది? 4వ అనుమానం. 5వ అనుమానం ఏంటంటే ఈ సీసీటీవీ రికార్డింగ్ చేస్తారు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని. ఈ సీసీటీవీ ఫుటేజ్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే రాజకీయ పార్టీలకు వాళ్ళ ప్రతినిధులకు అందుబాటులో ఉంచడం పైన ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా 1961 ఎలక్షన్ చట్టాన్ని సవరించి ఆంక్షలు పెట్టారు. ఇది మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకు మీరు సీసీటీవీ రికార్డు చేసి కావాలంటే లైవ్ టెలికాస్ట్ చేయండి, టెక్నాలజీ అవైలబుల్ కదా, ప్రతి పోలింగ్ బూత్ను లైవ్ టెలికాస్ట్ చేయండి, కష్టమో ఏంటి ఇబ్బంది? ఆ సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఉంచి ఎప్పుడైనా రాజకీయ పార్టీ ప్రతినిధి వచ్చి వెరిఫై చేసుకోవడానికి అనుమానం ఉన్నప్పుడు అవకాశం ఇవ్వండి. దీనికి అభ్యంతరం ఏంటి? ఈ క్వశ్చన్లకు ఎలక్షన్ దగ్గర నుంచి సంతృప్తికర సమాధానాలు రావడం లేదు. ఇక 6వది అసలు ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ పైన సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ముఖ్యమైనది. డెమోక్రసీకి మూలమే ఎలక్షన్స్ ఇంపార్షియల్గా జరిపించాల్సిన అవసరం ఉంటుంది. ఇంపార్షియల్గా జరిగినట్లు ప్రజలకు నమ్మకం కలిగించడం కూడా అవసరం ఉంటుంది. అందుకొరకు ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇండిపెండెంట్గా జరగాలి. ప్రభుత్వ జోక్యం భారీ ఎక్కువగా ఉంటే ప్రభుత్వ మద్దతుదారులే ఎన్నికల కమిషన్లో ఉన్నారు అంటే ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ అనే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. కనుక సుప్రీంకోర్టు ఏమన్నంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా ఎన్నికల కమిషనర్ల ఎంపికల బృందంలో ఉండాలని తీర్పు చెప్పింది. మోడీ ప్రభుత్వం దాన్ని సవరించి చట్టాన్ని చీఫ్ జస్టిస్ అవసరం లేకుండా ప్రభుత్వ ప్రమేయంతోనే ఎన్నికల కమిషన్లను నియమించేలా చట్టాన్ని మార్చారు. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి పైన దాడి జరిగింది. తమ రాజకీయ ప్రమేయంతో ఎన్నికల కమిషన్ నియమించుకునేలా చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పైన ఆంక్షలు పెట్టారు. మీకు 5 గంటల తర్వాత ఓటింగ్ పెరుగుతోంది. ప్రొవిజనల్ ఫిగర్స్కు ఫైనల్ ఫిగర్స్కు చాలా తేడా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు లక్షల సంఖ్యలో ఓట్లు పెరుగుతున్నారు. ఇవన్నీ వెరసి ఏ అనుమానాలు దారితీస్తుంది? ఇంకో రాహుల్ గాంధీ అన్న రిగ్గింగ్ జరిగింది అన్న ఆరోపణ దారితీస్తుంది. అది ఆరోపణ నిజమని నేను అనడం లేదు. కానీ ఇన్ని ప్రశ్నలు ఎన్నికల కమిషన్ అయితే వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాలి కదా. పొలిటికల్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రక్రియ పైన ప్రజలకు రాజకీయ పార్టీలకు విశ్వాసాన్యత